నెక్స్ట్ క్వశ్చన్ చూపించండి. పెద్ద ప్రశ్న. ఏమి రాశారు? వందనాలు అన్నయ్య, నా పేరు శామ్యూల్, మాది వైజాగ్. ఒకప్పుడు నేను దెయ్యాలు ఉన్నాయి, స్వస్థత వరాలు ఉన్నాయి అనుకునేవాడిని. కానీ డాడీ గారి మెసేజెస్, విజయ్ ప్రసాద్ అన్నయ్య గారి మెసేజెస్ విన్నాక ఈ కాలంలో దెయ్యాలు లేవు అని, స్వస్థత వరాలు కూడా లేవని సత్యాన్ని తెలుసుకున్నాను. అయితే రీసెంట్గా TV9 ఛానల్ వాళ్ళు రత్నకుమార్ అనే ఒక పాస్టర్ మనుషులను దెయ్యాలు పడుతున్నాయి, తను వాటిని విడిపిస్తాడని జనాన్ని మోసం చేస్తుంటే అతని మోసాన్ని బయట పెట్టడానికి వెళ్ళి అతని మోసాల్ని బయట పెట్టారు. దీనికి విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య గారు స్పందిస్తూ దెయ్యాలు అనేవి నేటి కాలంలో లేవు అని, ఇలాంటి సేవకులని పిలువబడుతున్నారు, దేవుని పేరుతో సమాజాన్ని మోసగిస్తున్నారని చెప్పారు. అయితే విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య గారు దెయ్యాలు లేవని చెప్పినందుకు ఒక పాస్టర్ గారు వీడియో చేస్తూ దెయ్యాలు లేవు అనేవాడు వెధవాని సేవకుడిని దూషిస్తూ విజయ్ ప్రసాద్ రెడ్డికి ఎవడు వాక్యం నేర్పించిన పీడి సుందర్రావు వెధవాని దూషిస్తూ దెయ్యాలు నేటి కాలంలో ఉన్నాయని, ఒక కాలంలో ఉండి మరొక కాలంలో ఉండవని బైబిల్ ఎక్కడా చెప్పలేదని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది అన్నయ్య, నేను చాలా బాధపడుతున్నాను. ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు తెలియాలని, అంతేగాని ప్రశ్నించే పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. దయచేసి అర్థం చేసుకోండి. సత్య సంబంధులైన సేవకుల కోసం తప్పుగా మాట్లాడుతున్న ఇలాంటి వారికి నేటి కాలంలో దెయ్యాలు లేవని ఎలా బైబిల్ ద్వారా నిరూపించాలి అని కొంచెం వివరించండి ప్లీజ్. నీ పెద్ద ప్రశ్నలోనే అర్థమైపోయింది, సమాధానం కూడా పెద్దగా ఉంటుందని. ఏనానా? ఓకే, దెయ్యాలు లేవు అంటే ఎందుకు లేవు? ఉన్నాయి. వాళ్ళు అనుకున్నట్టుగా లేవు. ఈ తేడాను గమనించక నాన్న వాళ్ళు తెలియక అపార్థం చేసుకుంటారు. విజయప్రసాద్ రెడ్డి చెప్పింది రైటే. అంటే ఈరోజు దయ్యాలు పేరట వదిలిస్తామని గారడీలు చేసి మాయలు చేసి ఇది శక్తి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అవన్నీ గారడీలు, మోసాలు. ఏమండి, మన వాళ్ళే దెయ్యాలు వెళ్ళగొట్టేస్తున్నారు, మన భక్తులైన వాళ్ళు, దేవుని సేవకులైన వాళ్ళు అనుకుంటే ఒక్కసారి మసీదుల దగ్గరికి వెళ్ళండి, అక్కడ కూడా దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు. మీకు తెలుసా? దర్గాల దగ్గరికి వెళ్ళండి, అక్కడ కూడా పీర్లైన వాళ్ళు, ఏమండి ముల్లాలైన వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొడుతుంటారు. మరి దేవుని శక్తా? చెప్పండి, అవి నిజమైన దెయ్యాలా? మరి హైందువుల దగ్గరికి వెళ్ళండి, బెత్తంతో కొట్టే బాబా, కాళ్ళుతో తన్నే బాబా, ఏమండి రకరకాల బాబాలు మనకు కనబడుతున్నారు. అలు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. ఇందుకు ఏవి దెయ్యాలు? అక్కడ గిజగిజలాడుకు జుట్టు విరబూసుకుని నాలుగు బయట పెట్టుకుని మాట్లాడుతునే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులోనూ జుట్టు విరబూసుకుని నాలుగు బయట పెట్టి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి చోట కనబడతారు. ఇంతకీ ఏవి ఒరిజినల్ దెయ్యాలు, ఏవి డూప్లికేట్ దెయ్యాలు? అంటే దెయ్యాలు ఉన్నాయా లేవా? ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను చెప్తున్నాను క్లుప్తంగా. పెద్ద ప్రశ్న అడిగే టైం లేదు, ఎందుకంటే లాస్ట్లో వచ్చింది ఈ ప్రశ్న. దెయ్యాలు ఉన్నాయి. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది వాడి కోసమే కదా. ఏదేం తోట నుంచి ఉన్నాడు వాడు. ఏదేం తోట ఏంటండి బాబు? లోకం పుట్టక ముందు నుంచే దేవుడి దగ్గరే వాడు దెయ్యంగా ఎప్పుడైతే యుద్ధం ప్రకటించాడో అప్పుడు స్టార్ట్ అయింది దెయ్యం, వాడి సైన్యం. లేవని మనం ఎందుకు అంటాం? ఇక్కడ తేడా ఏంటంటే దెయ్యాలు ఉన్నాయి, మనుష్యులను పట్టి పీడించే దెయ్యాలు ఆ రోజు నుంచి ఈ రోజు ఉన్నాయి. ఆ రోజు అపవాది ఏమండి ఏదేను తోటలోనికి వచ్చి ఎవరిని పాడు చేసింది? అవ్వమ్మను పాడు చేసింది. పాడు చేసినట్టు తప్పుగా అనుకోకండి, మనసు చేర్చింది అని అర్థం. అంటే డెవిల్, ఈవిల్ స్పిరిట్ పట్టింది ఆవిడికి. పట్టి ఏం చేసింది? తప్పు మార్గాన నడిపించింది, ఒక తప్పు చేసేటట్లుగా ప్రేరేపించింది. అది దెయ్యం. మీకు అర్థమవుతుందా? అంటే ఆ రోజు నుంచి కయ్యను చంపడం మొదలుకొని నేటి వరకు జరుగుతున్న ప్రతి దారుణం వెనక, బైబిల్కి భిన్నంగా జరిగే ప్రతి ప్రక్రియ వెనక ఈవిల్ స్పిరిట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఏమండి, ఒకటి కత్తితో వెళ్ళి కసకమని ఎదుటోడిని పొడి చేశారంటే ఊరకనే పొడి చేశారు సరదాగా. సరదాగా ఎవడైనా ఎందుకు పొడుస్తాడు? కాదు, వాడికి ప్రేరేపణ కలిగింది. ప్రేరేపణ అంటే రే నీ కోపం వచ్చింది కదా, నేను తిట్టాడు కదా, నువ్వు ఎలా సాగిస్తున్నావు, చంపేవాడిని. అది దెయ్యం. అంటే దేవునికి భిన్నంగా ప్రవర్తింపచేసే ప్రతిదీ కూడా దయ్యపు ప్రేరేపణ. అంతేగాని జుట్టు విరబూసుకోవడాలు, చర్చిల్లో గెంతడాలు, ఏమంటే కాలు ఎత్తి జిమ్నాస్టిక్స్ చేస్తే అది పడిపోవడాలు, ఇవన్నీ కూడా ఏంటంటే మాయలు. అక్కడ మనుష్యుల ద్వారా చేయబడుతున్న మ్యాజిక్లు, జిమ్మిక్లు అంటారు. ఇటు మ్యాజిక్ కూడా కాదండి, జిమ్మిక్. మ్యాజిక్ అయినా పాప నిజంగా చెప్తాడు, ఇది మాయా మంత్రం మోసంతోనే చెప్పేది, ఇదంతా కనికట్టు అని చెప్తాడు. వీడు కనికట్టు అని చెప్పడు, ఇది ప్రభు శక్తి అని చెప్తాడు. ఓకే, మరి బైబిల్లో జరిగాయి కదండి అని అంటారు చాలామంది. ఎస్, బైబిల్లో జరిగాయి. ఎప్పుడు, ఎందుకు, ఇదంతా వివరణ మనం ఆలోచిస్తే వాక్యాన్ని స్థిరపరచడానికి మాత్రమే, దేవుని కుమారుడు నిరూపించడానికి మాత్రమే
ఫస్ట్ సెంచరీలో మాత్రమే జరిగాయి. ఎలా? మీరు అనుకున్నట్లుగా దెయ్యాలు పట్టడాలు, విలవిల్లాడించడాలు, మంటల్లోకి దోసేయడాలు, ఏమండి ఇవన్నీ ఉన్నాయి కదా. రోగాలు పేరట దెయ్యాలు ఆవహించడాలు, ఇవన్నీ యేసు ప్రభు కాలంలో జరిగాయి. అపోస్తుల కాలం వరకు ఉన్నాయి. అపోస్తుల అనంతరం వాక్యము పరిపూర్ణము చేయబడింది కనుక అప్పటి నుంచి దెయ్యాలన్నీ వదిలిపోలేదు. దెయ్యాలు ఇక్కడే ఉన్నాయి. ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలుగా మనుషులను పట్టి పీడించడానికి ఉన్నాయి. శరీరాన్ని పట్టడం మానేశాయి. అది ఈ తేడా మీరు గమనించాలి. ఏదో బైబిల్తో కొడితే పోవడం, చీపురు తిరగేసి కొడితే పారిపోవటం, ఇలాంటి ఆకతాయి పిల్ల దెయ్యాలు అని మనుషులు చెప్పుకుంటున్న ఈ గారడీ మోస సంబంధమైన దెయ్యాలు మనుష్యులకు ఇప్పుడు ఆవహించవు. అవన్నీ ఓవర్ యాక్టింగ్. వాళ్ళంతా హాలీవుడ్ నటులు. ఆడించేవాడు నటుడే, కిందన ఆడించేది కూడా మహానటీమణి. కనుక వీళ్ళు మాయలు మంత్రాలను చూసి మీరేదో మోసపోయే దేవుడు శక్తి కదండి, దీని ద్వారా ఏదో దేవుడు మహింపరచబడుతున్నాడంటే, అయితే దర్గాలకు వెళ్ళండి, అక్కడ కూడా అల్లా మహింపరచబడుతున్నాడు. అయితే ఒకసారి హిందూ దేవాలయాలకు వెళ్ళండి, అక్కడ కూడా వాళ్ళ దేవుడు మహింపరచబడుతున్నారు. కనుక ప్రతిదీ శక్తి అనుకుంటేరా? ఏదో దేవుడి పేడ జరిగిపోతుంది కాబట్టి మనం కాదంటే ఎలాగండి, బైబిల్లో జరిగే కదండి అని అంటే అన్నిటికీ ఒకటే మంత్రమా? చెప్పండి. ఏమండి నాకు నడుము నొప్పి వస్తుందండి, పారాసెటమాల్ వేసుకో బాబు. ఏమండి నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయండి, పారాసెటమాల్ వేసుకో బాబు అంటే అన్నిటికీ పారాసెటమాలా? కుదరదు. అన్నిటికీ ఒక వైద్యం కుదరదు. కనుక బైబిల్లో వీళ్ళు ఎలా దీన్ని వర్తింపజేస్తున్నారంటే, దేనికైనా బైబిల్ ఉంది కదండి. ఏమండి వీళ్ళు తల ఒప్పుకొని తిరుగుతున్నారంటే, ముందు అంటే దెయ్యం కాదురా అది, ముందు వాడిని తీసుకుని వెళ్ళి సైకియాట్రిస్ట్కి చూపించు. వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు లేదా నటిస్తున్నాడు, రెండు. అయితే వాడికి పిచ్చి, 2 నటన. ఈ 2 తప్ప ఏ శక్తి లేదు. అదే విజయప్రసాద్ రెడ్డి చెప్పాడు. తప్పేంటి? TV9 వాళ్ళతో చెప్పాడు. అంటే నిజాన్ని ఒప్పుకోవటం వల్ల వాళ్ళ ఏదో దేవుడుని కించపరుస్తున్నా అన్నట్టుగా వాళ్ళు భావించడం లేదు, వాళ్ళ మూర్ఖత్వం. ఏమండి మరి దీనికి టైం ఉంది అనేది మనం ఎలా చెప్పగలం? ఎస్, నేను ఒక మాట చెప్తాను. ఎలా అంటారా? యేసు ప్రభు వారు వచ్చారు, గెరాసెన్ల దేశంలో దెయ్యాలను వెళ్ళగొట్టాడు, ఆ పందుల్లోకి పో అన్నాడు. అప్పుడు పందులలోనికి వెళ్ళక ముందు యేసు ప్రభుని ఒక కోరిక కోరే. ఏమని? దెయ్యాలు ఏమని కోరుతున్నా? మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆయన అద్దరినున్న గదరేనీల దేశములోనికి వెళ్ళి దెయ్యములను పట్టిన 2 మనుష్యులు సమాధుల నుంచి బయలుదేరి ఎదురుగా వచ్చే సందర్భం అంతా తెలుసు. మమ్మల్ని పాతాళమునకు పంపవద్దు. 29 వారు ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు చూడండి. ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, మా పని చేసుకోవడానికి మేము వచ్చాం. కాలము రాకమునిపే అంటనే చూడు. కాలము రాకమునిపే. కాలం అంటే దెయ్యాలు మనుషులను పట్టి పీడించడానికి ఏముంది? టైం, వ్యవధి ఉంది, కాలం ఉంది. ఇది బైబిల్ బట్టి మనం చెప్పగలుగుతున్నాం. కనుక ఆ టైం వరకు ఉంటాయి. మనుషులు పడతాయి, పీడిస్తాయి, విలవిలలాడిస్తాయి. అది అపోస్తులుడైన పౌలు దగ్గర ఉంది, పేతురు దగ్గర ఉంది. 1వ శతాబ్దం వరకు ఈ అద్భుతాలు, సూచక్రియలు, దయ్యాలను వెళ్ళగొట్టే ప్రక్రియ అన్ని కూడా జరిగాయి. ఎందుకు జరిగాయి? టైం ఇవ్వబడింది వాటికి. మాకు ఇంకా టైం రాలేదు కదా, అప్పుడు ఎందుకు పంపించేస్తావు? మా పని ఇంకా ఉంది, దేవుడు మాకు టైం ఇచ్చాడు. కాలము రాకమునుపే మమ్మల్ని ఎందుకు బాధించడానికి పాతాళానికి పంపించేస్తారంటాం. అయ్యా పంపించొద్దు, మాకు టైం ఇవ్వబడింది అని అంత ధైర్యంగా యేసు ప్రభుతో చెప్తున్నది దెయ్యాలంటే వాటికి టైం ఉందనే కదండి. ఎంత టైము? టైం ఉందని ఒప్పుకోవాలి ఎవరైనా. ఎంత టైము? ఏ టైం అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం. ఈ అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ ఎందుకు జరిగాయి చూడండి. ఎందుకు జరిగాయని చెప్తున్నాడు. 16వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. ఏమండి? వారు బయలుదేరి వాక్యమందంతటా ప్రకటించిరి, ప్రభువారికి సహకారుడై వెనువెంట ఈ మాట జాగ్రత్త నోట్ చేసుకోండి. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యాన్ని స్థిరపరచడానికి ఇవన్నీ జరిగే, మర్చిపోకండి. వాక్యము పరిపూర్ణంగా రాలేదు కనుక, వాక్యం పరిపూర్ణంగా కానంత వరకు భాషలున్నాయి, వాక్యం పరిపూర్ణం కానంత వరకు స్వస్థతలున్నాయి. ఎస్, జరిగాయి అవన్నీ. ఫస్ట్ సెంచరీ. ఇప్పుడు చెప్పకండి అవి. దయ్యాలు పట్టాయి 1వ సెంచరీలో, ఇప్పుడు లేవు అవి. ఎప్పుడైతే కాలం పరిపూర్ణం అయిపోయిందో, సత్యం ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయిందో, మరి వాక్యం స్థిరపరచబడినంత వరకు ఇవన్నీ జరిగాయి. చదవండి ఆ మాట. దేన్ని స్థిరపరచడానికి? వాక్యమును స్థిరపరచుచుండను. కన్ఫర్మ్, వాక్యాన్ని కన్ఫర్మ్ చేయడానికి. మరి వాక్యం ఎప్పుడు స్థిరపరచబడింది? ఏమండి? వాక్యం స్థిరపరచబడిందా? స్థిరపరచబడిను అని ఒక మాట ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం.
హెబ్రీ పత్రిక 2:2 ఇక్కడ ఏమన్నా చూడండి, దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, కన్ఫర్మ్డ్. వాక్యం స్థిరపరచబడిందా? బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ అంటున్నాను అంతే. వాక్యాన్ని స్థిరపరచడానికి ఇవన్నీ చేశాడు. స్లాబ్ నిలబడడానికి డెక్కింగ్ పెట్టారు, స్లాబ్ నిలబడిపోయింది, డెక్కింగ్ ఏం చేస్తారు? రిమూవ్, తీసేస్తారు. అలాగే వాక్యాన్ని స్థిరపరచడానికి, యేసు దేవుని కుమారుడు నిరూపించడానికి ఆ రోజు మొదటి శతాబ్దంలో సత్యవాక్యం సంపూర్ణమైనంత వరకు అవి జరిగాయి. సంపూర్ణం అయిపోయింది, స్థిరపరచబడిపోయింది అని బైబిల్ కన్ఫర్మ్ చేసింది. ఇంకెందుకు అవన్నీ? కనుక ఇప్పుడు మనుషులు నువ్వు ఎలా నమ్మించాలి? విశ్వాసం ఎలా కలగాలి? చూచటం వలన, వినుట వలన. వినుట వలన విశ్వాసం కలగాలన్నాడు. ఏమిటి? దెయ్యం పోతే నేను నమ్ముతాను. నువ్వు ఎందుకైనా దెయ్యాన్ని వెలగొడుతున్నావు? ఈ శక్తిని ప్రజలకు చూపించి ప్రభుని నమ్మిద్దాం అనుకున్నావు. రాంగ్, అది తప్పుడు విశ్వాసము. సాక్ష్యం చెప్పమ్మా, నీకు జబ్బు పోయిందని. జబ్బు పోయిందని నేను చెప్తున్నానండి దేవుని ఎదుట. అమ్మయ్య, అయితే నిజంగా జబ్బు పోయిందా? ఇలాంటివన్నీ విని కలిగే విశ్వాసం సరి అయినది కాదు. దేని బట్టి కలగాలి? వినుట వలన విశ్వాసము కలిగితే, ఆ వినుట సాక్ష్యం వినుట వల్ల కాదు, దెయ్యం వెళ్ళగొట్టడు చూచటం వల్ల కాదు, అద్భుతాలు జరగటం వల్ల కాదు. దేని వల్ల కలగాలి? క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాట ఏంటా మాట? మరణ సమాధి పునరుద్ధానాలను గెలిచిన మహనీయుడు అని నువ్వు నమ్మాలి, ఏం చూడకపోయినా. అందుకే యేసుప్రభువు అన్నాడు, తోమా నువ్వు చూసి నమ్ముతున్నావు, చూడక నమ్మువారు ధన్యులు అన్నప్పుడు స్వస్థతలు జరిగిస్తున్నావు ప్రజలను నమ్మించడానికి. అంటే నువ్వు ధన్యతలో ఉంచాలనుకుంటున్నావు ప్రజల్ని? నో, అది ధన్యులు కారు. అలా స్వస్థతలు చూచి దెయ్యాలను వెళ్ళగొట్టడం చూచి నమ్మేవాళ్ళు ధన్యులు కారు. ఆయన ఇప్పుడు నమ్మించడానికి నీ దగ్గర 66 పుస్తకాలు బైబిల్ ఉంటుండగా మరలా లేని దెయ్యాన్ని తీసుకొచ్చి వెళ్ళగొడతామంటావిడి. టైం అయిపోయింది. అందుకే పౌలు అన్నాడు, భాష లేనును నిలిచిపోను. భాషలు నిలిచిపోయి వాటికి కూడా టైం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం అన్నాడు మొదటి కొరింథీ 13 మొత్తం అదంతా చదవండి, అధ్యాయం అంతా చివరికి వెళ్ళేసరికి. పూర్ణమైనది వచ్చింది, వాక్యం వచ్చింది. కనుక నమ్మించడానికి వాక్యం కావాలి. ఇవన్నీ ఎందుకు? కనుక ఇప్పుడు మీరు వీటిని నమ్మకండి. సరే, మనల్ని కిట్టని వాళ్ళు ఏదో తప్పుడు మాటలు మాట్లాడతారులేండి అని సహించండి. భరించలేక వాళ్ళు చేస్తున్న మాయలు గారడీలని బయట పెడుతున్నామని చెప్పి కల్మషంతో వాళ్ళు మాట్లాడతారు, నిందిస్తారు, తిడతారు. తిట్టనేమండి. పరలోకంలో మనకు ఫలం. అబద్ధముగా మన మీద చెడ్డ మాటలు అలా పలుకున్నప్పుడు మనం ధన్యులు. ఎందుకంటే పరలోకంలో మన ధనం అధికమవుతుంది, మన ప్రతిఫలం. కనుక వాటి కోసం మీరు బాధపడకండి నాన్న, ఇది సత్యం. అబద్ధాలను నమ్మి మోసపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే దట్ ఈస్ రాంగ్. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇప్పుడు దయ్యాలు, ఎలాంటి దయ్యాలు? గారడీ చేసే దయ్యాలు లేవు. ఇప్పుడు దయ్యాలు శరీరానికి పట్టవు. మరి ఎక్కడ పడతాయి? మెదడుకు పడతాయి. ఇస్కరియోతు వచ్చాడు, వాడికి దెయ్యం పట్టిందండి. ప్రభువా ముద్దు పెడతాను. పెట్టరా? పెట్టు, నువ్వు ఆల్రెడీ 30 వెండి నాణాలకి కమిట్ అయిపోయావు నాకు తెలుసు. ఎందుకంటే దెయ్యం వాడిలో ఏం పుట్టించింది? ఆలోచన. అరే డబ్బు వస్తుంది, యేసుప్రభు ఎక్కడ ఉంటే చెప్తే అమ్మే 30 వెండి నాలుగు, తర్వాత నీ సంగతి నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటుంది? ఉరికి తాడు, ఏమండి, ప్రాణం పోవటం, నడిమికి బద్దలైపోవడం, వాడి చావు. యోధా హృదయంలో ఏమనుంది చూడండి. ఈ మాట చదువు ముగించుకుందాం. యోహాను సువార్త 13:2. యోహాను సువార్త 13:2. ఇది ఒరిజినల్ డెవిల్ అంటే. అంతేగాని ఇస్కరియోతు పెట్టి నువ్వు గడగడలాడించలేదు వాడిని, నాలుగు బయటకు పెట్టించి. ఏమండి, అప్పుడు ఎవడు జీపులతో కొట్టలేదు, లేదంటే బైబిల్తో కొట్టలేదు. ఎవడు అలా కొట్టినా దెయ్యాలు పోవు. 13:2. ఆయనను అప్పగించవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు మునుపు ఆలోచన పుట్టించి ఉండెను. దట్ ఈజ్ ఈవిల్ స్పిరిట్. అదే డెవిల్. మీ తలంపులలోనికి వెళ్ళి మిమ్మల్ని మోసగించి దేవునికి విరోధంగా మార్చేది ఈ రోజున్న దెయ్యాల వ్యవస్థ. ఏమండి, శరీరానికి పట్టి విలవెల్లాడించిన వాళ్ళు దానికి ఏం ప్రయోజనం అండి? మీ శరీరానికి పట్టి మీ తల గోడ గుద్దిరెడ్డి చేసింది అనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం? దానివల్ల ఏం ప్రయోజనం లేదు. వీడిని నరకానికి పంపాలి అంటే ఏం చేయాలి? వీడి బ్రెయిన్ ఖరాబ్ చేయాలి, వీడు దేవునికి విరోధంగా మార్చాలి, దేవుడికి నచ్చని పని వీడితో చేయించాలి. అందుకే చావు, చంపేయి. ఇలాంటి సలహాలు ఇచ్చేవి ఈరోజు ఉన్న దెయ్యాలు. కనుక ఈరోజు దెయ్యాలు ఉన్నాయా? ఉన్నాయి. అలాంటి దెయ్యాలు ఉన్నాయా? టీవీ 9లో చూపించే దెయ్యాలు ఉన్నాయా? అలాంటి దెయ్యాలు లేవు. ఓకేనా? అర్థమైందా?
గాడ్ బ్లెస్ యూ.